హాయ్ ఫ్రెండ్స్. సో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనము స్టాక్ మార్కెట్లో ఎట్లా ఒక షేర్ని బై చేయాలి, ఒక షేర్ని ఎలా సెల్ చేయాలి, ఎలా అమ్మాలి అండ్ ఎలా కొనాలి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియో ఏంటంటే మనము గ్రో యాప్లో నుంచి మనము లాగిన్ అయినాం. సో ఇది లాగిన్ అయిన తర్వాత ఇలా డాష్ బోర్డ్ కనపడుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూపిస్తుంది కదా. సో స్టాక్స్ అనేది మనకి ఎగ్జాంపుల్ నిఫ్టీ 50 అనేది ఉంది. సో మనం దాని మీద క్లిక్ చేస్తే ఇలాగా మనకి ఇలా నిఫ్టీ 50 అనేది గ్రాఫ్ కనపడుతుంది. మనం ఇట్లా పైకంటే ఒకసారి మనకి వచ్చేసి నిఫ్టీ 50కి సంబంధించిన వస్తాయి స్టాక్స్. అందులో ఏమేమి ఉన్నాయంటే రిలయన్స్ ఇండస్ట్రీ, టీసీఎస్, హెచ్డిఎఫ్సి అండ్ భారతీ ఎయిర్టెల్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్, ఆల్ కంపెనీస్ అని ఉంది. సో మనం ఒకసారి అది క్లిక్ చేస్తే మనకి రిమైనింగ్ కూడా కనపడతాయి. ఇన్ఫోసిస్, ఎస్బీఐ, హిందుస్థాన్ యూనిలీవర్ అండ్ ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్, ఎల్ఎన్టీ, హెచ్సిఎల్ టెక్నాలజీ. సో ఇలా కంపెనీస్ కనిపిస్తాయి. ఎగ్జాంపుల్ మీరు ఎస్బీఐ మీద క్లిక్ చేసినారు అనుకుందాం. సో ఇలా క్లిక్ చేస్తేనే మీకు ఏం కనిపిస్తుంది అంటే గ్రాఫ్ కనపడుతుంది. సో ఇలా పైకి అంటే ఒకసారిగా మీకు కింద మనం ఇలా ఉంది కదా, ఒక స్టాక్స్ని బై చేయాలి అన్నప్పుడు ఈ విధంగా ఉన్న స్టాక్స్ని మనము బై చేయాలి అంటే సింపుల్ ఫ్రెండ్స్, చూపిస్తాను మీకు. సో ఇలా ఉంది కదా ఫ్రెండ్స్, మనము ఎస్బీఐ మీద క్లిక్ చేస్తే మనకి కింద ఆప్షన్ కనపడుతుంది. మనకు సెల్ అనేది కింద లెఫ్ట్లో కనపడుతుంది, బై అనేది కింద రైట్ సైడ్లో కనిపిస్తుంది ఫ్రెండ్స్. మనం ఇదొకటి కొనాలి అన్నప్పుడు మనం ఏం చేయాలంటే మనం బై చేయాలంటే కొనాలి ఫస్ట్. సో బై చేయాలి. ఇప్పుడు మనకి క్వాంటిటీ ఎన్ఎస్సి అని ఉంది. సో క్వాంటిటీ అంటే నంబర్ ఆఫ్ క్వాంటిటీ అండ్ ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టాక్స్ ఎక్స్చేంజ్. సో క్వాంటిటీ దగ్గర మనకి ఎంత కావాలో అన్ని క్వాంటిటీ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సపోజ్ ఎగ్జాంపుల్ నాకు ఒకటి కావాలనుకుంటాను, ఒకటి క్లిక్ చేశాను. కింద వచ్చేసి రేటు ఇక్కడ మనకు ఎస్బీఐ పైన ఉంది కదా ఫ్రెండ్స్, దాని కింద ఎన్ఎస్సి 760.95 ఉంది. సో నేను ఎంత చేస్తున్న రేటు $760కి నేను బై చేద్దాం అనుకుంటున్నాను. సో 760 ప్లస్ అక్కడ పైన ఉంది కదా ఫ్రెండ్స్. సో 1 షేర్ని పెట్టాను, నేను 760 రూపీస్ పెట్టాను. ఇక్కడ బై కనపడుతుంది కదా. సో బై పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ ప్రైస్ అనేది స్టాక్స్ అనేది ఎస్బీఐ 760కి వస్తే ఆటోమేటిక్గా మనకు కావాల్సిన షేర్ అనేది మన అకౌంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ బై చేసే విధానము. ఒకవేళ ఫండ్ లేకపోతే యాడ్ మనీ ఉంటుంది కదా, సో దాన్ని క్లిక్ చేస్తే మన జీపేకి వెళ్ళిపోతుంది. మనం బ్యాంక్ అకౌంట్ పోతే దాన్ని మనం యాడ్ చేసుకోవాలి ఫండ్, అప్పుడు బై చేయాలి ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ ఇంకోటి మనం సెల్ చేద్దాం అనుకుంటున్నాం. సో అలాగనే సేమ్ ఒక స్టాక్స్ మీద ఇలా ఉన్నప్పుడు క్లిక్ చేసినప్పుడు మనం ఎస్బీఐ క్లిక్ చేసాం, కింద కనపడుతుంది కదా ఫ్రెండ్స్, ఎస్బీఐ కింద లాస్ట్లో సెల్ అనేది కనపడుతుంది. సో సేమ్ సెల్ అనేది ఏంటంటే ఇక్కడ క్వాంటిటీ బిఎస్సి అని కనపడుతుంది. సో దాన్ని మార్చుకోవచ్చు మనం కావాలంటే. సో దాని మీద క్లిక్ చేస్తే ఎన్ఎస్సి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో మనం ఎన్ఎస్సి ట్రేడ్ చేయాలా, బిఎస్సి ట్రేడ్ చేయాలనేది 2 టైప్స్ ఉంటాయి దీంట్లో, కాబట్టి నేను ఎన్ఎస్సి తీసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి మనకు సేమ్ క్వాంటిటీ, నేను ఎగ్జాంపుల్ మీరు ఎన్నైనా తీసుకోవచ్చు, నేను ఎగ్జాంపుల్ 1 ప్రెస్ చేశాను. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఎస్సి మార్కెట్ 760.95 ఉంది. సో నేనేం చేస్తాను, ప్రైస్ వచ్చేసి చేంజ్ చేద్దాం, నేను 762కి పెట్టాను. సో 762 పెట్టిన తర్వాత కింద ఉంది కదా ఫ్రెండ్స్, సెల్ అనేది యాక్టివ్ అయిపోతుంది. ఆ సెల్ మీద ప్రెస్ చేస్తే మనకు ఆటోమేటిక్గా యువర్ అకౌంట్ హ్యాజ్ నో షేర్స్ టు సెల్ అంటే మన అకౌంట్లో లేవు కాబట్టి ఇలా కనిపిస్తుంది. లేదంటే కింద సెల్ అనేది యాక్టివ్ అవుతుంది, దానిపైన క్లిక్ చేస్తే మనకి 762 వచ్చిన తర్వాత ఆటోమేటిక్ అనేది
మనకి ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ మనము ఆ, ఒక షేర్ని ఎలా కొనాలి, ఎలా అమ్మాలి అనేది. నంబర్ ఆఫ్ కాయిన్ అనేది అది మీ చాయిస్, మీ డబ్బులు ఫండ్స్ని బట్టి మీరు బై చేసుకోవచ్చు, ఉన్న షేర్స్ అమ్ముకోవచ్చు. ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నా ఫ్రెండ్స్. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం వల్ల చాలామందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.